అందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజున జరిగిన విషాదమైన సంఘటన, మరి బోర్ల రామాంజనేయులు గారు టీడీపీ అభ్యర్థి అయిన మరి పత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ ఇంటి మీదకి ఒక 10 కార్లు వేసుకొని రౌడీ ముక్కను వేసుకొని ఇంటి మీదకి వచ్చారు. మరి మేము ఉన్నదేమో 10 మందిమే. మరి దౌర్జన్యం చేసి రాళ్లతో కర్రలతో మా వాళ్ళని కొట్టారు. మేము అడ్డుకున్నాము. ఎందుకు వచ్చామని అడిగాము. మేము దాని నిమిత్తము ఏదో నెపం చెప్పారు. ఆ నెపం మీరు చూడండి మరి మేము అడిగాము. కానీ అక్కడ వాళ్ళకి ఏమి నిజం తెలియలేదు. దాన్ని బట్టి మమ్మల్ని కొట్టి దౌర్జన్యం చేసి నానా బూతులు మాట్లాడారు. మేమైతే చాలా దిగ్భ్రాంతి చెందాము. ఎందుకంటే సడన్గా వచ్చారు, ఏంటి ఇది అనుకున్నాము. మరి టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు చేసేదంతా ఇట్లాంటి దౌర్భాగ్య పనులే. మరి రౌడిజాన్ని పెంపి పోషిస్తూ ఉంటాడు. మరి మేము ఒక విషయం చెప్తున్నాము. తెలియగల్లాడు ఒక చాట అంటుందంట, తెలియగల్లాడికి అన్ని చోట్ల అంటుందంట, తెలియగల్లాడికి ఒక చాట అంటుందని రామాంజనేయులు కలెక్టర్గా చేసి కూడా మరి ఇంతటి పనికిమాల పనులు ఎందుకు చేశాడో మాకు అర్థం కాలేదు. మరి ప్రజాస్వామ్యాన్ని ఏం చేయాలనుకుంటున్నాడో మేము ఒకటే అడుగుతున్నాము ప్రజలు ఒకటే ఆలోచించండి. మరి ఇలాంటి వాళ్ళు మీరు ఎన్నుకుంటే రేపు మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఈరోజు ఇట్లా ఉందంటే రేపు మిమ్మల్ని నిన్న ప్రెస్ మీట్లో విమర్శని చెబుతున్నాడు, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా లాక్కొచ్చి కొట్టండి అని. మరి లాక్కొచ్చి కొట్టే వాళ్ళని మనం ఎన్నుకుంటామా? మరి జగన్మోహన్ రెడ్డి గారు మనందరి పట్ల ప్రేమాభిమానాలతో మరి ఆడవాళ్ళ పట్ల ప్రజల పట్ల ఎంతో గౌరవంగా ఉంటూ మరి పేదరికం పోగొట్టాలని పెత్తనందాలతో పేదరికంతో పోటీ పడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేద్దామా? ఒక్కసారి ఆలోచించుకోవాలని మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. మరి ఈరోజు అయితే జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షాన్ని ఉండబట్టే మరి వాళ్ళు దళితులపై దాడులు చేస్తున్నారు. మరి ఇట్లాంటి కార్యాలు చేయకుండా మరి ప్రతి ఒక్క ప్రజాముఖం ఆలోచించి మరి ఎవరికి ఓటేయాలి, ఎవరిని గెలిపించుకుంటే మన కుటుంబాలు బాగుంటాయి అని ఒక్కసారి ఆలోచించండి అయ్యా. మరి ఆలోచించకపోతే రేపు రోజున మనందరినీ, మన ఆడపిల్లలు కానీ మనల్ని కానీ వాళ్ళు ఇళ్లలో ఉంచి లాక్కొచ్చి కొడతారు. మరి ఒక్కసారి ఆలోచించుకుంటే మనం అందరం బాగుంటాము. మరి రామాంజనేయులు గారు ఒక్కసారి ఆలోచించండి. మీరు కలెక్టర్గా చదివారా లేకపోతే పువ్వుల పనికి వెళ్ళారా? మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఒక అభ్యర్థి అయ్యండి మరి ఒక అభ్యర్థి ఇంటి మీదకి వెళ్ళటం ఏది సమాజం ఒకసారి ఆలోచించుకోండి. మేమందరం కలిసికట్టుగా నిలబడి మరి మా దళిత సంఘాలు మరి దళిత పేదరికాన్ని పోగొట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉంటాము. మరి ఆయన గెలిపించుకోవడానికి మేము అందరం కష్టపడి సిద్ధంగా ఉంటాము సీఎం చేసుకోవటానికి. ఇదొక్కటి మీరందరూ మీడియా ముఖ ప్రతి జనానికి ప్రతి మనిషికి తెలియజేయాలని కోరుకుంటూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మా మీద ఒక లేడీ అని కూడా లేకుండా వాళ్ళు దౌర్జన్యం చేశారు. ఆ దౌర్జన్యంలో ఒక బాబుకి మరి అన్నయ్య డ్రైవర్కి ఏలికి దెబ్బ తగిలింది. మరి ఇటు వచ్చేసి ఇంకొక అతనికి కాళ్ళ మీద మనుషులు ఉన్నారు కూడా లేకుండా కాళ్ళ మీద తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు ఒకటే రామాంజనేయులు గారికి ఓటమి భయంతోనే ఇదంతా చేశాడు. మరి బలసాని కిరణ్ కుమార్ గారికి పత్తిపాడు నియోజకవర్గంలో మంచి ఆదరణ లభించింది. అది ఆదరణలో చూసుకొని జనం వాళ్ళు ఓటమి భయంతో మా మీద దాడికి పాల్పడ్డారు. అంతేగాని వేరేది కాదు. వాళ్ళు ఓన్లీ 3 పార్టీలు కలిసినా కూడా వాళ్ళకి భయం కలిగింది. దాని నిమిత్తమే ఇలాంటి చర్యలు తీసుకున్నారు. రామాంజనేయులు గారు తక్షణమే మా అందరికి క్షమాపణ చెప్పి మరి ఎస్పీ గారు మాకు నిన్న మాట ఇచ్చారు అరెస్ట్ చేస్తామని. అరెస్ట్ అయిపోతే మేము మళ్ళీ అన్ని చోట్ల దండాలు చేస్తాము. మరి ఎస్పీ ఆఫీస్ని ముట్టడిస్తాము. మరి మేము వాళ్ళు ఒక్క రోజులోనే అరెస్ట్ చేస్తామని నిన్న చెప్పారు. కానీ ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. మరి మా పత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యేకే అభ్యర్థికే మరి రక్షణ లేకపోతే మాలాంటి కార్యకర్తలను రక్షణ నుంచి వస్తుందని మేము నిన్న అడిగాము. మరి దానికి వాళ్ళు చెప్పారు. మరి మేము ఎన్నికల కమిషన్ కూడా దాకా తీసుకెళ్ళి మరి అక్కడ ఫిర్యాదు చేస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము.